వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ బ్రిటన్ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి ఇవి పెద్ద తలనొప్పిగా వచ్చాయి. అయితే స్టార్మర్ అత్యంత సన్నిహితుడైన పీటర్ మాండెల్స్ను అమెరికా రాయబారిగా నియమించటమే ఇప్పుడు తీవ్రంగా వివాదానికి దారితీస్తోంది. మాల్డెన్సన్కు లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అత్యంత సున్నితమైన రాజకీయ సమాచారాన్ని ఆయనకు లీక్ చేశారు అన్న ఆరోపణలు కూడా అమెరికా ఫైల్స్లో బయటపడింది. దీంతో ఇప్పుడు ఇదే కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో స్టార్మర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి వివాదాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తిని కీలక పదవికి అసలు ఎలా నియమించారు అన్న దానిపై కూడా విచక్షణపై ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత స్టార్మర్ ప్రభుత్వంలో వరుసగా రాజీనామాలు చోటు చేసుకుంటూ స్టార్ట్ చేశాయి. ఇది సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. ఇప్పటికే ప్రధాని, చీఫ్ ఆఫ్ స్టాఫ్, కమ్యూనికేషన్ డైరెక్టర్ తమ పదవులకు గుడ్ బై చెప్పేశారు. దీంతో స్టార్మర్ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితి నెలకొంది. అయితే లేబర్ పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలే కొనసాగితే స్టార్మర్ పదవికి గండం తప్పదు అన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. ఇప్పుడు ఒకవేళ ఆయన తప్పుకుంటే గనక ఇక ప్రధాని రేసులో హోమ్ సెక్రటరీ షబానా మహమ్మద్ పేరు బలంగా వినిపిస్తోంది. స్టార్మర్ ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే ఆయన స్థానాన్ని భర్తీ చేసే అత్యంత సమర్థురాలిగా షబానాను విశ్లేషకులు చూస్తున్నారు. అయితే 45 ఏళ్ల షబానా మహమ్మద్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మూలాలున్న కుటుంబానికి చెందిన మహిళ. ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. అయితే 2010లో బ్రిటన్ చరిత్రలో తొలి ముస్లిం మహిళా ఎంపీలలో ఒకరిగా ఆమె రికార్డు సృష్టించారు. పార్టీ లోపల స్పష్టమైన అభిప్రాయాలు, బలమైన వాదనతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. అయితే షబానా రాజకీయ ఎదుగుదలకి ప్రధాన కారణం ఆమె అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు. సాధారణంగా ముస్లిం నేతలు వలసదారుల పట్ల సానుకూలంగా ఉంటారన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. కానీ షబానా మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. అక్రమ వలసలపై కఠినంగా చర్యలు తీసుకుంటారు. నిబంధనల పటిష్టతకు ఆమె మద్దతు ఇవ్వటం స్థానిక బ్రిటన్ ఓటర్లను ఆకట్టుకుంటోంది. మరి హార్డ్ లైన్ ఇమేజ్ ఆమెను లేబర్ పార్టీలో ముందు వరుస నేతగా నిలబెడుతోంది. ఒకవేళ షబానా మహమ్మద్ ప్రధాని అయితే క్రైస్తవ ప్రాధాన్యం ఉన్న బ్రిటన్కు తొలి ముస్లిం ప్రధాని అవుతారు. మరి దీన్ని క్రైస్తవులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఇది బ్రిటన్ రాజకీయాల్లో చారిత్రక మలుపుగా మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లోనూ కీలక పరిణామంగా నిలుస్తుంది. అయితే గతంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని కావటం కూడా ఒక విషయం అయితే, ఇప్పుడు పాక్ మూలాలున్న ఒక ముస్లిం మహిళ ఆ పీఠాన్ని అధిష్ఠించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం బెట్టింగ్ మార్కెట్లు షబానా ప్రధాని అయ్యే అవకాశాలను కేవలం 10%గానే అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ స్టార్మర్ చుట్టూ ముసురుతున్న సంక్షోభం ఆమెకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే లేబర్ పార్టీలో కనీసం 81 మంది ఎంపీల మద్దతు లభిస్తే మాత్రమే ఆమె నాయకత్వ పోటీలో నిలవగలదు. అయితే స్టార్మర్ రాజకీయంగా బలహీనపడితే ఆ ఖాళీని భర్తీ చేసే నాయకురాలిగా షబానా మహమ్మద్ పేరు మరింత బలంగా వినిపించే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.